జఫర్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఖైబర్ పఖ్తూన్వాకి దగ్గరకి వెళ్తున్నటువంటి ట్రైన్ని హైజాక్ చేసినటువంటి బెలూచ్ రెబల్స్ లేదా బెలూచ్ లిబరేషన్ ఆర్మీ దాదాపు 400 మంది తమ బందీలుగా ఉన్నటువంటి వీడియోలు కూడా రిలీజ్ చేసింది. అదే సమయంలో 220 మంది అందులో సైనికులే. ఒక్క సైనికుడు కూడా ప్రతిఘటించలేకపోయాడు. అంటే అంత పిరికితనంతో ఉన్నారన్నటువంటిది ఇక్కడ కీలకం. అయితే బేసిక్గా ఏంటంటే వాళ్ళెవరూ ఆయుధాలతో లేరు. వాళ్ళందరూ కూడా అక్కడ దగ్గరలో వాళ్ళ స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఆయుధాలు లేకపోయినా తిరగబడచ్చు, పోరాడచ్చు. ఎందుకంటే రైల్లోకి వచ్చినప్పుడు రైలు తలుపులు వేసేస్తే వీళ్ళు వచ్చి ఏం కాల్చగలుగుతారు. అదే సందర్భంలో ఫేస్ టు ఫేస్ అటాక్ 400 మందిలో 200 మంది సైన్యమే ఉన్నప్పుడు వీళ్ళు ఒక 100 మంది ఉన్నారు బెలూచ్ రెబల్స్. వాళ్ళని కొట్టలేరా? అయినా కూడా వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉన్నటువంటి, అంటే వాళ్ళకి ఆ ధైర్యమే చాల్చవట్లేదు, చేతులెత్తి లొంగిపోయిన పరిస్థితి. అదే సందర్భంలో జైళ్లలో, పాకిస్తాన్ జైళ్లలో ఉన్నటువంటి బెలూచ్ రెబల్ నాయకులందరినీ తక్షణం విడిచిపెట్టాలని చెప్పేసి ఇప్పుడు డిమాండ్ చేసింది బెలూచ్ లిబరేషన్ ఆర్మీ. అప్పుడే మీ ప్రయాణికులను విడిచిపెడతామని చెప్పింది. 48 గంటల సమయం ఇచ్చింది. సెక్యూరిటీ వాళ్ళని, ప్రయాణికుల్ని, సెక్యూరిటీ వాళ్ళని అప్పుడు తీసుకెళ్ళమని చెప్పి ప్రకటించింది. లేకపోతే కనుక తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని 48 గంటలు గడువు ఇచ్చింది.